4, 3, 2, 1. हमारे सब्सक्राइबर्स को कुछ बोलिए, मतलब आप मैजिक के बारे में। मैजिक హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసింది. నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక పాముని చూసాను గైస్. నేను అది చూసిన వెంటనే నేను వీడియో రికార్డ్ చేశాను. కానీ నాకు ఇప్పుడు ఆ పాము కనిపించట్లేదు. ఎటు వెళ్ళిపోయిందో అర్థం కావట్లే. ఇదంతా చెత్త. నేను ఇక్కడ చూసాను ఒక పాముని. మేబీ దాన్ని చూసి పాము అనుకున్నానా, లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లే. చూసాను క్లియర్‌గా స్నేక్‌ని. అది ఎటు వెళ్ళింది? అటు చూస్తే పాపం గేదెలు కూడా ఉన్నాయి. ఆ పాము అటు సైడ్ ఎటైనా వెళ్ళిపోతే పర్వాలేదు గానీ, ఇటు సైడ్ మా ఇంటిలోనే ఎక్కడైనా దూరితే మాత్రం నాకదే భయమేస్తుంది గైస్. పిల్లలొకటున్నారు. అస్సలు అర్థం కావట్లేదు. నేను నా నా కళ్ళతో నేను చూసాను స్నేక్‌ని. ఇంత పెద్దదుంది. నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి అది ఎటెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. పిల్లలొకటి కింద ఆడుతూ ఉంటారు కదా! నాకదే భయం. మేబీ ఇటు వెళ్ళిందనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసినప్పటికి ఇక్కడ ఉండింది. జస్ట్ ఇలా కన్ను మనం ఎటు సైడ్ తిప్పేటప్పటికి మాయమైపోతున్నాయి. చూసారా? ఇప్పుడు నాకంతా టెన్షన్ అంతా అదే ఉంటది గైస్. నాకు పాము చూసాను ఎటుందో అని. మా అయాన్ కిందే సైకిల్ తొక్కుతుంటాడు. నాకిప్పుడు అదే టెన్షన్‌గా ఉంది. ఎటు వెళ్ళిందో, ఏం చేసిందో. ఎటైనా దూరంగా వెళ్ళిపోతే పర్వాలేదు గానీ, పిల్లలున్నారు కదా! సో, అదే టెన్షన్ అనమాట. నెల్లూరులో ఎండలైతే చాలా ఉన్నాయి గైస్. బాబోయ్! చెప్తున్నాను కదా! ఒక్క వర్షం లేదు, ఏం లేదు. బెంగుళూరులో, వైజాగ్‌లో అన్ని చోట్ల కూడా వర్షాలేనంట. ఇప్పటికొచ్చి నెల్లూరులో ఒక్కసారి కూడా వర్షం పడలేదు తెలుసా గైస్. నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నాను. జూలైలోనే పడిందంతే. ఒక్కరోజు ఒకసారి పడిందంతే. అప్పటి నుంచి మళ్ళా వర్షాలే లేవస్సల. గైస్, మరి ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫుల్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. మేము వెళ్ళిపోతున్నాము మ్యాజిక్ షో. 'జాదూగర్ సికిందర్' ఒక పాపులర్ మెజిషియన్ ఆయన. చాలా సార్లు ఆయన పేరు విన్నాను గానీ, ఎప్పుడు ఆయన షోకైతే వెళ్ళలేదు నేను. చాలా సార్లు పేరు విన్నాను 'జాదూగర్ సికిందర్' అని చెప్పి. మన ఈ మన వైజాగ్‌లో ఎప్పుడైనా అయ్యిందో లేదో నాకు తెలీదు గానీ, అయ్యుంటే వెళ్ళేదాన్ని. మేబీ అవ్వలేదేమో. నెల్లూరులో మాత్రం పెట్టారు మ్యాజిక్ షో. మా అయాన్ తెలుసు కదా! ఇంకా మ్యాజిక్ షో ఏదైనా ఉంటే పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగో అడిగాడనమాట. మమ్మీ ఇలా మ్యాజిక్ షోకి వెళ్దాము అని చెప్పి. సో, వాడు స్కూల్‌కి వెళ్ళాడు. ఇప్పుడొచ్చేస్తాడు. రాంగానే వెళ్ళాలి. 5:00 షో బుక్ చేశాను నేను. మ్యాజిక్ షోస్ అంటే చిన్నప్పుడు నేను పావని స్కూల్‌లో చదివాను 7థ్ వరకు. పావని స్కూల్‌లో ఉండేటప్పుడు ఒక మెజిషియన్ స్కూల్‌కొచ్చి మ్యాజిక్ అన్నీ చూపించి వెళ్ళేవారనమాట. నాకు అది చూసిందే. దాని తర్వాత నేనెప్పుడూ మ్యాజిక్ షో నేను చూడలేదు. సో, లిటిల్ బిట్ నేను కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. సో, చలో ఇంక వెళ్ళిపోదాము. నేను ఆల్రెడీ కొంచెం రెడీ అయిపోయా. జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొనైతే వెళ్ళిపోదాం. టైం కూడా అయిపోతుంది. గైస్, నేనైతే రెడీ అయిపోయాను. అండ్ మా అయాన్ కోసం డ్రెస్ కూడా పట్టుకొనున్నాను. వాడు రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలి. టైం చూసారా అక్కడ? 4:20 అయిపోయింది. 5కి షో. వీడు చూస్తే ఇంకా రాలేదు. వీడెప్పుడొస్తాడు? ఎప్పుడు రెడీ అవుతాడు? మేమెప్పుడు వెళ్తాము? టెన్షన్‌గా ఉంది. దట్ టూ మా హస్బెండ్ కూడా రాట్లేదు. నేను, అయాన్ మాత్రమే వెళ్తున్నాము. అయాన్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. అయాన్! జల్దీ ఆవ్! అయాన్! తొందరగా రెడీ అవ్వు. ఓకే మేడం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? తొందరగా షూ తీసేయాలి ఫాస్ట్‌గా. 2 మినిట్స్‌లో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి నువ్వు. చూడు పిలుస్తున్నాడు, అజ్జు పిలుస్తున్నాడు. అజ్జు అందరం. గైస్, ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము మ్యాజిక్ షోకి. ఆర్ యూ ఫీలింగ్ ఎక్సైటెడ్? చూద్దాం ఎంత ఎక్సైట్ ఫీల్ అవుతావో. గైస్, మేమిద్దరమే వెళ్తున్నాము. వాళ్ళిద్దరిని ఇంట్లో వదిలేసాను. వీళ్ళ డాడీని వీళ్ళ తమ్ముడిని ఇంటి దగ్గర వదిలేసాను. ఇప్పటి వరకు అర్జున్ వదిలి ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఎప్పుడైనా వదిలితే మా మమ్మీ దగ్గర వదిలేనేమో గానీ వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో, నాకు అక్కడ వెళ్ళినా కూడా నాకు అర్జునే గుర్తొస్తూ ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ టైం వీడు ఏం చేస్తున్నాడో, వాళ్ళ డాడీ దగ్గర సరిగ్గా ఉన్నాడా లేదా, ఇదే టెన్షన్ నాకు. ఇంకా అయాన్ స్కూల్ నుంచి రాగానే తీసుకెళ్ళిపోయాను కదా, అసలు వాడికి ఏం తినిపించడానికి కూడా అవ్వలేదు. అక్కడేం తింటావు? అక్కడేం ఉండవు తినడానికి. బనానా తిను. ఏం తినకుండా ఎలాగా మ్యాజిక్ షోలో? అలాగే తిను. హాలే పెట్టా.
అచ్చబచ్చను చూసారా, అచ్చబచ్చ అంటే తింటున్నాడు. పిల్లల్ని ఇలాగా అచ్చబచ్చ గుడ్ బాయ్ నాన్న తిన్నాన్న అని ఇలా బుజ్జగిస్తూ ఉండాలి గైస్. నాకు ఇదే తెలిసింది. మనకి పడినన్ని దెబ్బలు వీళ్ళకి పడితే కదా, మనకు పడినన్ని దెబ్బలు వీళ్ళకి పడితే చాలా బాగుంటది. గైస్ మా మమ్మీ చూడండి గైస్ ఎట్లా పడుకుని పోతున్నారు. ఆగా లేట్ అయిపోయాం గైస్. 5 అయిపోయింది. 5 దాటి 10 మినిట్స్ కూడా అయిపోయింది. ఫుల్ అమౌంట్ కట్టి హాఫ్ షోనే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈ షో కాదు కానీ ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. అలసిపోతున్నా పొద్దు నుంచి ఇంట్లో పని అంతా. నేను పడుకుంటుంటే అలా వీడియో తీయచ్చా? నా ఇష్టం. నీ ఇష్టం గైస్. 7:30 షో బుక్ చేసుకోవాల్సింది. 5 o'clock ఆల్రెడీ 5:15 అయిపోయింది. 15 మినిట్స్ షో మిస్ అయిపోయాం మేము. చలో 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 చలో. థ్యాంక్ గాడ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే అవుతుంది. Ladies and gentlemen, your attention please. దయచేసి గమనించండి. ఇప్పుడు
గైస్ ఆ మెజిషియన్ మాలోని ఒకరిని లైక్ ఆడియన్స్లో ఒకరు రమ్మంటే ఆయన వెళ్ళారనమాట. కనిపిస్తున్నారు కదా వైట్ అండ్ బ్లాక్ టీషర్ట్లోని ఆయన వెళ్ళారు. సో మెజిషియన్ ఏంటంటే నన్ను ఈ బాక్స్లో పెట్టి టోటల్ లాక్ చేసామన్నారు. మేమంతా చూస్తూనే ఉన్నాము, ఆ బాక్స్లోనే ఆ మెజిషియన్ ఉన్నారు, లాక్ చేస్తున్నారనమాట. కానీ సడన్గా చూడండి వెనక నుంచి వచ్చారు, అది కూడా పోలీస్ డ్రెస్లోని. మా కళ్ళ ముందే ఆయన్ని తను లాక్ చేశారు ఆ బాక్స్లో పెట్టి. అలాంటిది వెనక నుంచి ఎలా వచ్చారు విత్ ఇన్ సెకండ్స్లోని. మేమందరం చాలా షాక్ అయిపోయాం గైస్. లిటరల్లీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి? ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంపాసిబుల్. మా కళ్ళ ముందే మోసం జరిగిపోతుంది అక్కడ. అదే మ్యాజిక్ అంటే. Wait inside. Inside, you have inside. I'm inside. I'm outside. You don't know who's inside. Somebody inside. You know me? Go ahead. Yeah. Who is it? Magic man. Magic man. But some people think both things will be here. One brother inside, second brother outside. You put him right look at me. If you need wrong, I will understand. అందరికీ కనిపిస్తుందా? కనిపిస్తుందా? If no, me to doctor. It's very serious matter. both and right. Are you doctor? Dr. Jhatka From Purpuri Nagar. arrest him. Mr. Arrest him. Please open the box. Don't believe it. Mr. Balu, త్వరగా 까마다 보다 자 추가해 동스런 나가 추가 너는 나는 그게 봐 아빠 ఇప్పుడే ఇంటర్వెల్ అయిందనమాట. 1 hour మ్యాజిక్ షో చూపించాక ఒక 10 minutes బ్రేక్ ఇచ్చారు. సో కొన్ని స్నాక్స్ కొనుక్కున్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇంత బాగా జరుగుతుందని. నాకైతే చాలా, నేను చిన్నపిల్లని అయిపోయాను మా అయ్యాను ముందు. నేను అరిచేస్తున్నాను, నేను ఎంజాయ్ చేసేస్తున్నాను. నచ్చిందా నీకు? నేను పెద్ద అయిపోయాను, చిన్న అయిపోయాను. మా అయ్యానైతే గైస్ భయపడిపోతున్నాడు అనమాట. అతని మ్యాజిక్స్ చూసి చాలా భయపడిపోతున్నాడు. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వీడైతే భయపడిపోతున్నాడు. మమ్మీ 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 అని ఒకసారి నన్ను పట్టేసుకుంటున్నాడు. సో ఇంకా 1 hour ఉంది గైస్. ఆ 1 hour చూసి వెళ్ళిపోతాం. అండ్ ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా ఈ టైంలో సపోర్ట్ చేయట్లేదు నాకు. చలో అందరు చలో చలే అమ్మ లోపలికి వెళ్ళి కూడా తినొచ్చు. ఇది స్టేజ్ గైస్. అండ్ ఇదంతా కూడా కూర్చునేది హాల్.
ఇది చాలడ జల్మసి కిలర్ 24. దీనిలో 7 ప్లేట్స్ ఉన్నాయి. And join us, my youngest team superstar. Please come on the stage. ఇప్పుడు కట్ చేస్తాను. కౌంట్ డౌన్ స్టార్ట్. 10 9 8 7 6 5 4 3 2 from here. Everyone clap for him. Second table black middle glass thickness 12 mm. If any magic hair, claps for Niharika. If no magic hair, no clapping. I have musician, he play clapping audio. Yes, technology. హాలో బేటా. Pass the glass. See everyone. How this possible? Oh. Thank you. What I'm doing here? This is magic. Big hands for magic. Free is hand. One hand free. Both hands are free. Very clever, bro. Very clever.
Oh, escape from downside. I think help because I'm very kind person, you know. Triangle pull inside. What can I do? Wait and watch only. Big large oneness. Up and out now. గైస్ ఫైనల్లీ మ్యాజిక్ షో అయితే అయిపోయింది. నేను చాలా ఎంజాయ్ చేసేస్తాను మా అయాన్ కంటే కూడా. నీకు ఎలా అనిపించింది అయాన్? బాగానే ఉంది కానీ అది స్టార్ట్ అయింది కదా ఇంటర్వెల్ తర్వాత ఏంటో అది 24 ఏంటో ఉంది కదా అది నాకు చాలా భయపడింది. మా అయ్యాను చాలా భయపడిపోయాడు గైస్. ఎందుకంటే ఆయన చేసే మ్యాజిక్స్ కూడా అలానే ఉన్నాయి. చాలా భయం వేసేస్తుంది. స్టార్టింగ్ షో స్టార్ట్ అయినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటాను బేసిక్ గా వెళ్ళారనమాట, అన్ని నార్మల్ గా. ఆ తర్వాత గైస్ చేశారు మ్యాజిక్స్. అమ్మో, ఆయన అక్కడ స్టేజ్ మీద మాయమై మా వెనక నుంచి వచ్చారు. అది ఎలా వచ్చారో నాకు అర్థం కాలేదు. చూస్తే అక్కడ మళ్ళీ వే కూడా లేదు. అక్కడి నుంచి ఎలా వస్తున్నారో అర్థం కాలేదు. చాలా ఎప్పుడు మూవీస్ అవే కాకుండా పిల్లలకి ఇలా మ్యాజిక్ షోస్, సర్కస్ కూడా చూపించండి. ఇలాంటివే రియల్ ఫన్ అనమాట. సో అక్కడ చూడండి, ఆయన అక్కడ అందరికి సెల్ఫీస్, వీడియోస్ అన్ని ఇస్తున్నారనమాట. మనం కూడా వెళ్ళి తీసుకున్నాము. సో గైస్, ద పాపులర్ మెజిషియన్ మనతో పాటు ఉన్నారు. సో सिकंदर जी, हाय हमारे सब्सक्राइबर्स सबको हाय बोलिए. हेलो हाय मेरे सब्सक्राइबर्स में बहुत लोग स्टूडेंट्स हैं. ये तो ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ చాలా బాగా చేశారు మ్యాజిక్. మా అయ్యాన్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఈవెన్ తను షాక్ లో వెళ్ళిపోయాడు అనమాట. स्टार्टिंग हाफ एन आवर पहले हाफ एन आवर का छोड़ो, बाद में तो दिमाग खराब हो गया सर हमारा. तो बहुत अच्छा किए. तो मैं आपसे पूछना चाह रही हूँ, हमारे सब्सक्राइबर्स को कुछ बोलिए, मतलब आप मैजिक के बारे में. मैजिक एज ए एक्ट आर्ट एज यू एंजॉय म्यूजिक, क्रिकेट, मूवी, यू एंजॉय मैजिक. రియల్లీ గైస్, మనం సినిమా చూడడానికి వెళ్తాము కానీ మ్యాజిక్ ఎంతమంది చూస్తారు చూడండి. మన పిల్లలైనా మనమైనా వెళ్ళాల్సింది ఫస్ట్ మ్యాజిక్. ఎందుకంటే హీరోయిన్స్ ఎంతో మంది ఉంటారు కానీ మెజిషియన్స్ చాలా రేర్. అండ్ వాళ్ళ టాలెంట్ చాలా రేర్. హ్యాట్స్ ఆఫ్ టు యూ सर, थैंक यू. हमको इतना एंटरटेन करने के लिए बहुत धन्यवाद. 8 डेज अपन इधर है अभी 31 अगस्त तक. నెల్లూరులో ఈ వ్లాగ్ చూసే వాళ్ళు ఆగస్ట్ 31 వరకు మన దగ్గరే ఉంటారు. మన నెల్లూరులో రోజు డైలీ షోస్ ఉంటాయి. సికిందర్ www.jadugarsikindar.com యాప్ నుంచి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు నెల్లూరు టౌన్ హాల్లోని. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నైస్ టు మీట్ యూ. సో గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను. చాలా టైర్డ్. అండ్ ఆ లైటింగ్స్ వల్ల ఏంటో ఆ రెడ్, బ్లూ, కలర్ఫుల్ లైటింగ్స్ కళ్ళ మీద కొట్టడం బట్టి కొంచెం చాలా హెడేక్గా ఉందన్నమాట. ఎప్పుడు అన్ని లైట్స్ మనం చూడం కదా. సో మొత్తం జిగ్ మన లైట్స్ ఉండడం బట్టి ఈ కళ్ళు లాగేస్తున్నాయి. ఇదంతా కూడా హెడేక్ వచ్చేస్తుంది ఫుల్. కొంచెం ఫ్రెష్ అయి పడుకుని పోతాను ఇప్పుడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ 2 hours మా అజ్జుగండి అయితే నేను చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు వాడితో కొంచెం టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని పోతాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ చాలా నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎంజాయ్ చేసేసాను గైస్, సీరియస్లీ. ఇప్పటి వరకు వ్లాగ్స్ నాకు మీరు లైక్స్ ఇస్తే, ఇప్పుడు మాత్రం ఈ వ్లాగ్కి మెజిషియన్ గారి కోసం మీరు ఒక లైక్ వేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అలాంటి టాలెంట్ చాలా రేర్ గైస్. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా కాంపిటీషన్ చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు టీచింగ్ ప్రొఫెషన్లో కానీ చాలా మంది టీచర్స్ ఉంటారు. ఒకే కంపెనీలో చాలా మంది, సాఫ్ట్వేర్లో చూసుకున్న, ఏ ప్రొఫెషన్లో చూసుకున్నా చాలా మంది ఉంటారు. కానీ మెజిషియన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ చాలా టాలెంటెడ్ అయి ఉంటారు. వాళ్ళకున్న టాలెంట్ కూడా మనకు రాదనమాట. అండ్ ఇంకో విషయం గైస్, నేను ఆ షోకి వెళ్ళింది కూడా మెజిషియన్ ఎలా ఉంటారో చూడ్డానికి గైస్. ఎందుకంటే హీరోయిన్స్ ఎలా ఉంటారో తెలుసు, అన్నీ మనం నార్మల్గా మనం చూస్తూనే ఉంటాం. కానీ మెజిషియన్స్ ఎలా ఉంటారు ఏంటి, ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు మెజిషియన్ చూడలేదే అన్న విధంగా ఉన్నానమాట. నెల్లూరులోంచి వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. ఆగస్ట్ 31 వరకు ఉంటుంది ఇక్కడే. డైలీ 3 shows అయితే అవుతాయి. 2 o'clockకి, 5 o'clockకి, 7:30కి.
మీకు ఏ టైం కన్వీనియంట్ ఉంటే ఆ టైంకి బుక్ చేసుకొని అయితే చూడండి. ఇలాంటివి చాలా రేర్. ఎప్పుడు సినిమాసే కాదు ఇలాంటివి కూడా చూడాలి. నా ఇంకొకటి చూడాల్సింది ఉండిపోయింది. ఎప్పుడైనా సర్కస్ అలాంటివైనా కూడా నేను చూడాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా సర్కస్‌కి వెళ్ళలేదు నేను. సో అంతే గైస్, చాలా మాట్లాడేసుకున్నాము. ఇంకా మళ్ళీ మంచి వ్లాగ్స్‌తో మళ్ళీ వచ్చేస్తాను. ఈ వ్లాగ్‌ని లైక్ చేసి, షేర్ చేసి, ఇప్పటి వరకు మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. కింద ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ కనిపిస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. బై బై గైస్.